దీపావళి అన్నటువంటి దాంట్లో ప్రమిదలు, నూనె, అట్లాగే బాణాసంచ, పూలు, స్వీట్లు, ఇన్ని రకాల అవసరాలు ఉన్నాయి. అర్చకులు ఇంకా అంటే ఎకోసిస్టంలో అనుబంధంగా ఉండేటటువంటి అనేక మందికి ఉపాధి అవకాశాలు, వాటి ఫ్యాక్టరీలు, వాటికి సంబంధించిన జిఎస్టీ ఇదంతా నడుస్తుంది. హిందువుల యొక్క ప్రతి పండగ ఒకళ్ళకు ముద్ద పెడుతుంది, వేలాది మందికి ఉపాధి కల్పిస్తాయి. ఆ రూట్లో ఆలోచిస్తే ఇప్పుడు దీపావళికి సంబంధించినటువంటి సేల్స్ 6.05 లక్షల కోట్లు, అంటే 6,05,000 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినాయట ఏడాది. తాజా లెక్క అది. 6,05,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి దీపావళి సేల్స్ జరిగినాయి అన్నటువంటిది లెక్క ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంకా పూర్తి అంచనాలకు రావాల్సి ఉంది. ఓ రకంగా చెప్పాలంటే భారతీయుల యొక్క హిందుత్వ సెంటిమెంట్ ఏ స్థాయి రొటేషన్ చేస్తుందో అర్థం చేసుకోవాలి.